హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు చేపల పులుసు చేస్తున్నానండి. చిన్న చేపలు చెరువు కాడ నుండి తీసుకొచ్చిండు మా సారు. చెరువు చేపలండి ఇవి, చిన్నవి చందమామలు అంటారు. ఆ చేపలు అయితే తీసుకొచ్చుకున్నామండి. ఫ్రెష్ చేపలు చాలా బాగుంటాయని తీసుకొచ్చాడు మా సారు. చూడండి, నేనైతే ఉల్లిగడ్డలు పొయ్యిలో నిప్పుల మీద కాల్చిన అండి. మా అక్కయ్య వాళ్ళు ఇంటి ముందు పొయ్యి పెట్టుకుంటారు. వాళ్ళ ఇంట్లో పొయ్యిలో నిప్పులు ఉంటే దాంట్లో కాల్చానండి ఉల్లిగడ్డ. ఇది అప్పుడు మనము అమ్మమ్మలు నానమ్మలు వండిన వంటలండి ఇవి. మనమైతే ఇప్పుడు అన్నీ ఎట్లెట్లనో వండుకుంటున్నాము. అప్పుడైతే వాళ్ళు చాలా బాగా వండేవాళ్ళు. ఇలా చేస్తే అప్పుడు ఎంత టేస్టీగా ఉండేది చేపల పులుసు. చూడండి, ఇప్పుడైతే నేను అలాగే చేస్తున్నాను. ఏంటంటే ఉల్లిగడ్డ నిప్పుల మీద కాలుస్తే ఇట్లా కాలిపోయి లోపల మొత్తం ఉడికిపోయి ఉంటుందండి. దాన్ని అయితే తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు వేయాలి, ఒక 10 వరకు. దాంట్లోనే వేసి కొంచెం సాల్ట్ వేసుకొని దొడ్డుపు రాళ్ళు ఉప్పు వేసుకొని ఇట్లా దంచుకోవాలి. మెత్తగా దంచుకొని ఒక్క ముక్క దంచుకున్న తర్వాత చింతపండు పులుసు పిసికి పెట్టుకోవాలి. ఫస్ట్ మనము చూడండి, ఇదంతా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే తీసుకోవాలి. చూడండి, మా ఇంట్లో ఉల్లిగడ్డలు మొలకలు వచ్చాయని తొట్టిలో పెట్టానండి. ఎలా వచ్చాయో చూడండి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు, ఉల్లాకు అని కూడా అంటారు. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా న్యాచురల్గా వండుకుంటున్నామో. మీరు కూడా ఇలా వండుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమికల్స్ కలిసినవి తీసుకొచ్చుకొని వంటలు చేసుకొని తింటున్నాము. మనం ఎంత న్యాచురల్గా తింటే మన ఆరోగ్యాలు కూడా అంత బాగుంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనము. చూడండి, నేనైతే చింతపండు గుజ్జు తీస్తున్నాను. ఇలా మొత్తం చింతపండు తీసుకొని వడబోసుకోవాలి. ఫస్ట్ మనకి ఎంతైతే అవసరం ఉంటుందో పులుసు అంతే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత మనమైతే రుబ్బి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటుంది కదా, అది కాల్చుకున్న ఆనియన్ దంచుకున్నది అది పులుసులో కలపాలి. ఇలా వండుకొని చూడండి, ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి నాకు, బాగుందా బాగాలేదా అని. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చేపలు ఈ విధంగా వండాలండి. పెద్ద చేపల విధానం అయితే నేను మళ్ళీ పెడతాను వండినప్పుడు. ఇప్పుడైతే నేను దంపి పెట్టుకున్నా చూడండి. ఒక్క ముక్క దంచుకున్నది ఆనియన్స్ను వెల్లుల్లిపాయలు దంచుకున్నది అవి పులుసులో కలపాలి. చాలా టేస్టీ వస్తుంది పులుసుకి. మేమైతే ఎప్పుడైనా ఇలాగే వండుతామండి. మీరు కూడా ఎలా వండుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పొయ్యి మీద అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మళ్ళీ ఒక చిన్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆయిల్లో వేసుకోవడానికి. ఇప్పుడైతే మనం అది ఆయిల్లో వేయలే కదా, పులుసులో వేసాం కాబట్టి దీంట్లో అయితే ఒక చిన్న ఆనియన్స్ కట్ చేసుకోవాలి సన్నగా. కొత్తిమీర, ఉల్లాకు తెలుసు కదా, ఉల్లాకు అంటే స్ప్రింగ్ ఆనియన్స్. అవి కూడా చాలా టేస్టీ వస్తుందండి. అలా వేస్తే ఇప్పుడు సీజన్లో వస్తాయి కాబట్టి మనమైతే తెచ్చుకొని ఏ సీజన్లో ఏది దొరికినా అది తెచ్చుకొని మనం వాడాలండి. చాలా చాలా మంచిదండి అలా తినడం వల్ల. మనము చూడండి, ఆనియన్స్ అయితే వేగిపోయాయి. కొత్తిమీర అవన్నీ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనము పసుపు అయితే వేసుకున్న తర్వాత కొంచెం కారం, ఉప్పు అన్నీ ఈ ఆయిల్లోనే పోపులో వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? పోపులో వేసుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నది అయితే ఆ పోపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం మనం ఇంట్లో న్యాచురల్గా వేసుకున్న ధనియా పౌడర్ వేయాలండి. చూడండి, ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకోవాలి లైట్గా. జీలకర్ర మెంతుల పౌడర్ అండి. జీలకర్ర మెంతులు పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా మనము ఇంట్లో, అది కూడా వేసుకోవాలి.
ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసినవి వేసుకోవాలి, చాలా టేస్టీ వస్తుంది. సాల్ట్ కూడా అన్నీ వేసుకొని పులుసు మంచిగా మరగనియాలి. చూడండి ఎలా మరుగుతుందో పులుసు. అలా మరిగేటప్పుడు ఈ మనం శుభ్రం చేసి పెట్టుకున్న చిన్న చేపలు అయితే ఉంటాయి చూసండి, చిన్నవి చందమామలండి ఇవి. చాలా టేస్టీగా ఉంటుంది పులుసు, చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చేప టేస్టీ ఉంటుంది. చేపల కూర ఇష్టపడిన వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, ఇష్టపడి తింటారు. చాలా బాగున్నదని కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిసేపు కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఇలా ఇలా అన్న తర్వాత చేపలు ఉడికిన తర్వాత మనకు ఉడకంది ఎలా తెలుస్తుంది అంటే, ఈ చేపల కూర ఎలా ఉంటుందంటే ఉడికిన చేప పైకి తేలుతుందండి. అప్పుడు మనము ఉడికిపోయింది అనుకోవాలి, చాలాసేపు ఉడకబెట్టకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.